మోదీ నివాసంలో కీలక సమావేశం కొనసాగుతోంది. త్రివిధ దళాల అధినేతలు, సిడిఎస్ జనరల్, ఎన్ఎస్ఏ సలహాదారు హాజరయ్యారు. దేశంలో అంతర్గత భద్రత, బోర్డర్స్లో తాజా పరిస్థితిపై సుదీర్ఘంగా చర్చించారు. పహల్గామ్ ఉగ్రదాడి పరిణామాలపై చర్చిస్తున్నారు. పాక్కు ధీటైన జవాబివ్వాలనే యోచనలో కేంద్రం ఉన్నట్లు తెలుస్తోంది. త్రివిధ దళాల అధికారులతో కీలక విషయాలపై మోదీ చర్చించినట్లు తెలుస్తోంది. డీటెయిల్స్ తెలుసుకుందాం. మదార్ మనతో లైవ్ లో జాయిన్ అవుతున్నారు. మదార్, ఒక ఇంపార్టెంట్ భేటీ జరుగుతున్నట్లు తెలుస్తోంది మోదీ నివాసంలో. ఏంటి దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్? చాలా క్రూషియల్ మీటింగ్ సౌజన్య. సుమారు 5:48 అంటే ఆల్మోస్ట్ 1 అవర్ పైన సాగుతూ ఉంది. 1 అవర్ పైగా ప్రధాని నివాసంలో ప్రధాని అధ్యక్షతన ఈ భేటీ జరుగుతూ ఉంది. రాజ్నాథ్ సింగ్తో పాటు ఇటు సిడిఎస్ అనిల్ చౌహాన్, వారితో పాటు ఎన్ఎస్ఏ సలహాదారుడు, జాతీయ భద్రతకు సంబంధించిన సలహాదారుడు అజిత్ దోవల్తో పాటు త్రివిధ దళాలకు సంబంధించిన చీఫ్లు అందరూ కూడా ఈ భేటీలో పాల్గొన్నారు. చాలా క్రూషియల్ మీటింగ్గా మనం చూడాల్సి ఉంటుంది. వరుసగా 3 రోజులుగా కూడా క్రూషియల్ మీటింగ్స్ జరుగుతూ ఉన్నాయి. నిన్న సుమారు 40 నిమిషాల పాటు రాజ్నాథ్ సింగ్ ప్రధానితో భేటీ అయ్యారు. ఆ సందర్భంలో సిడిఎస్ ఉన్నారు. సిడిఎస్తో పాటు అజిత్ దోవల్ కూడా ఉన్నారు. ఈరోజు జరుగుతున్నటువంటి భేటీలో సిడిఎస్ అలాగే అజిత్ దోవల్తో పాటు త్రివిధ దళాలకు సంబంధించిన అధిపతులు కూడా ఉన్నారు. ఈరోజు కొద్దిసేపటి క్రితమే మధ్యాహ్నం ఆ ప్రాంతంలో కూడా కేంద్ర హోంశాఖతోటి కూడా ఒక కీలక రివ్యూ మీటింగ్ నిర్వహించారు. ఆ తర్వాత ఇప్పుడు ప్రధానితోటి భేటీ కావడం, అది కూడా సుదీర్ఘంగా సాగుతుండడంతో ఒక ఏం తీసుకోబోతున్నారు, ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు, ఓవైపు పాకిస్తాన్ ఇండియా పాకిస్తాన్ బార్డర్ల వెంబడి రాడార్ సిస్టమ్ని డిప్లాయ్మెంట్ చేయడం కావచ్చు, మొత్తంగా అక్కడ ఉన్నటువంటి ఒక హైటెన్షన్ వాతావరణం అయితే నెలకొని ఉంది. వారికి సంబంధించినటువంటి వ్యవస్థనంతా కూడా అక్కడ డిప్లాయ్మెంట్ చేసేటువంటి ప్రయత్నాల్లో ఉంది. దాంతోపాటు పీఓకోలే ఇప్పటికే ఎమర్జెన్సీని కూడా అనౌన్స్ చేశారు. కాబట్టి అట్లాంటి సిచ్యువేషన్స్ నేపథ్యంలో భారత్ నుంచి ఎట్లాంటి ప్రతిస్పందన ఉండబోతుంది, వాటికి సంబంధించిన అంశాల్లో ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారే దానిపైన చాలా వరకు సీక్రసీని మెయింటైన్ చేస్తున్నారు. ఎందుకంటే చాలా సెన్సిటివ్ ఇష్యూస్ కాబట్టి, దేశ భద్రతకు సంబంధించినటువంటి అంశాలు కాబట్టి చాలా వరకు గోప్యతను మెయింటైన్ చేస్తున్నారు. భారత్కు సంబంధించినటువంటి ఆపరేషన్స్ అంటే ప్రభుత్వ పరంగా అలాగే సైన్యం పరంగా తీసుకునేటువంటి నిర్ణయాలకు సంబంధించి వారు అఫీషియల్గా రిలీజ్ చేసేంత వరకు కూడా వాటికి సంబంధించినటువంటి సమాచారాన్ని ఎక్కడ కూడా బయటికి పొక్కకుండా చాలా వరకు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మొన్న అరేబియా సీలో వార్షిప్స్ని డిప్లాయ్ చేయడము, అక్కడ డ్రిల్స్ నిర్వహించడం లాంటి విషయాలను అఫీషియల్గా వారు రిలీజ్ చేశారు. ఇక ఇండియన్ ఆర్మీ కావచ్చు, లేకపోతే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కావచ్చు, అవన్నీ కూడా వారికి సంబంధించినటువంటి అఫీషియల్గా ఎట్లాంటి సిచ్యువేషన్ అయినా తాము ఫేస్ చేసేందుకు సిద్ధమంటూ వీడియోలు రిలీజ్ చేస్తూనే ఆపరేషనల్గా తీసుకునేటువంటి వ్యూహాత్మకంగా తీసుకునేటువంటి చర్యలకు సంబంధించి మాత్రం కొంత సీక్రసీని మెయింటైన్ చేస్తున్నారు. దాన్ని అట్టే కంటిన్యూ చేయాలంటూ కూడా ఇప్పటికే కేంద్ర ప్రసార శాఖ మంత్రి కూడా మంత్రిత్వ శాఖ నుంచి కూడా ఆదేశాలు ఉన్నాయి. బట్ ఒక క్రూషియల్గా, ఎందుకంటే పొద్దుటి నుండి కూడా ఈరోజు యాంటీ టెర్రర్కి సంబంధించినటువంటి ఆపరేషన్స్ చాలా చురుగ్గా సాగుతూ ఉన్నాయి. జమ్మూ కాశ్మీర్కి సంబంధించి ఇంకా సెక్యూరిటీకి సంబంధించినటువంటి డిప్లాయ్మెంట్స్ కావచ్చు, అలాగే యుద్ధం కనుక వస్తే ఎట్లాంటి వ్యూహాలు అమలు చేయాలి, భారత్కు సహకరించేటువంటి దేశాల నుంచి ఎట్లాంటి సహాయ సహకారాలు తీసుకోవాలి, ఇట్లాంటి అంశాలపైన కీలకంగా ఈ భేటీలో చర్చించేటువంటి అవకాశం ఉంది. ఇక త్రివిధ దళాలకు సంబంధించినటువంటి సన్నద్ధత కావచ్చు, వాటన్నింటిపైన కూడా ఈ భేటీలో నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశం ఉంది. ఇక రేపు 3 కీలక సమావేశాలు ఉన్నాయి. ఒకటి కేంద్ర క్యాబినెట్ భేటీ ఉంది. కేంద్ర క్యాబినెట్ భేటీతో పాటు కేంద్ర క్యాబినెట్ పొలిటికల్ అఫైర్స్కి సంబంధించినటువంటి భేటీ ఉంటుంది. ఇది చాలా అరుదుగా ఈ భేటీ జరుగుతూ ఉంటుంది. ప్రధాని దానికి చైర్ చేస్తూ ఉంటారు. అట్లాంటి భేటీ ఉంది. దాంతోపాటు క్యాబినెట్ కమిటీ ఆన్ ఎకనామిక్స్ అఫైర్స్కి సంబంధించినటువంటి భేటీ ఉంది. నిర్మలా సీతారామన్ నేతృత్వంలో ఈ భేటీ కూడా ఉండబోతుంది. దాంతోపాటు సిసిఎస్ భేటీ, క్యాబినెట్ కమిటీ సెక్యూరిటీకి సంబంధించి భద్రతా వ్యవహారాలకు సంబంధించిన క్యాబినెట్ కమిటీ కూడా రేపు భేటీ అవుతుంది. మొన్న పహల్గామ్లో ఘటన జరిగిన తర్వాత సిసిఎస్ భేటీ జరిగింది. ఆ తర్వాత ఇది 1 వీక్ గ్యాప్లోనే 2వ భేటీ. ఇది మొత్తంగా చూసుకున్నట్లయితే ఒక సీరియస్గా
యాక్షనబుల్ తీసుకునేటువంటి దిశగానే చర్చలు అనేది కూడా సాగుతూ ఉన్నాయి. వాటికి సంబంధించినటువంటి రివ్యూ మీటింగ్స్ వరుసగా చేపడుతున్నారు. ఇటు ప్రధాని ప్రత్యక్షంగా ఆయనే మానిటరింగ్ చేస్తున్నారు. ఎప్పటికప్పుడు రాజ్నాథ్ సింగ్తో అలాగే ఈ CDSతో కావచ్చు, లేకపోతే త్రివిధ దళ అధిపతులకు సంబంధించినటువంటి ముఖ్య అధికారులతో, ఉన్నతాధికారులతో ఎప్పటికప్పుడు సమావేశాలు నిర్వహిస్తున్నారు. అయితే డేలోనే అంటే ఒక రోజు గ్యాప్లోనే రెండోసారి భేటీ కావడం, అది కూడా సుదీర్ఘంగా భేటీ జరుగుతుండడంతో క్రూషియల్గా జమ్మూ కాశ్మీర్కి సంబంధించి కొన్ని వార్కి సంబంధించినటువంటి అంశాల్లో కొన్ని కీలకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకునేటువంటి అవకాశం ఉందనేటువంటి వార్తలు అయితే వస్తున్నాయి. దానికి సంబంధించి ఎట్లాంటి నిర్ణయాలు తీసుకుంటారు ఏంటి అనే దానిపైన ప్రస్తుతానికి స్పష్టత లేనప్పటికీ, ఎందుకంటే గోప్యత మెయింటైన్ చేస్తున్నారు కాబట్టి వాటిని బయటికి చెప్పేటువంటి అవకాశాలు లేవు. కానీ పాకిస్తాన్ నుంచి ఇప్పటికే సీజ్ ఫైర్ వైలేషన్ రూపంలో కావచ్చు, లేకపోతే అణుబాంబులతో దాడి చేస్తామంటూ ప్రకటనలు చేస్తున్నటువంటి నేపథ్యంలో వాటికి కౌంటర్గానే ఎట్లాంటి చర్యలు తీసుకోవాలనే దానిపైనే క్రూషియల్గా చర్చ జరిగేటువంటి అవకాశం ఉంది. సౌజన్య.